ఆనందాన్ని పొందుతారు. మనిషికి జీవితంలో ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనకు ధ్యానం చేయండి అంటున్నారు, కానీ మనిషికి ఎందుకు దానివల్ల లాభం ఉపయోగం ఏంటి? ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది మరి ధ్యానం? మానవుడు ధ్యాన యోగాన్ని తన నిత్య జీవితంతో జోడించి తన విధులను నిర్వర్తించుకుంటూ ధ్యాన యోగాన్ని సాధన చేసినట్లయితే త్రివిధ తాపాలతో నిండిన ఈ ప్రపంచం స్వర్గంగా మారుతుంది. టెన్షన్లతోటి వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, సంసారిక పరంగా, మానసికంగా అన్నిటికీ ఒక ధ్యానం చేస్తే మనకన్నిటికీ స్వర్గంగా మారుస్తుంది. నిజానికి ఈశ్వరుడి నుంచి విముఖం కావడం చేతనే ప్రపంచం దుఃఖమయం, యాతనమయంగా కనిపిస్తుంది. ఎందుకు దుఃఖాలు అనుభవిస్తున్నాము? ఎందుకు ఇంత టెన్షన్లు అవుతున్నాయి అంటే దీనికి కారణం ఏంటి? మరి దుఃఖాలు ఎందుకు అనుభవిస్తున్నాయి అంటే మనలో ఉన్న ఆత్మ ఈశ్వరుడు అంటున్నాడు బాబు. ఈ ఆత్మ ఈశ్వరుడికి నువ్వు దూరం అవుతున్నావు. ఎందుకు దూరమైనా నువ్వు ధ్యానం చేయడం లేదు. ఆత్మ జ్ఞానం వినాక నువ్వు దుఃఖాలను పొందుతున్నావు అని ఇక్కడ చెప్పు. ఎలాగంటే పాయసం చేశామనుకోండి, బాదం, పిస్తా, ఏలక్కాయలు అన్ని వేస్తాం. దానిలో ముఖ్యమైన పంచదార వేయడం మర్చిపోయినప్పుడు దాని స్వీట్ దాని ఎట్లా వస్తుంది? రాదు కదా. అన్ని వేసినాం, దాంట్లో షుగర్ వేయలేదు. అలాగే ఈనాటి మానవుడు ప్రాపంచిక వ్యవహారంలో పడి దుఃఖాలను కోరుతూ దేవుణ్ణి అంటూ ఉంటాడు, ఇది నా కర్మ, ఇది నా అదృష్టం అనుకుంటూ దుఃఖంలో మునిగిపోతున్నాడు. ఈశ్వరుని మర్చిపోయి, తనలో ఆత్మను మర్చిపోయి. అదే నువ్వు ఆత్మను రోజు ధ్యానం చేసినట్లయితే అది నీకు ఆశీర్వాదాన్ని అందిస్తుంది. మనం ఉదయం నిద్ర నుండి లేచి నడిచినప్పుడు శ్వాస ఎవరు తీసుకుంటున్నారు? మన లోపల శ్వాస ఎలా నడుస్తుంది అది నువ్వు గమనిస్తే ఆ దేవుడి ఆశీర్వాదం, ఆత్మదేవుడి ఆశీర్వాదం ద్వారా మనము నడిపిస్తుంది. అప్పుడు అర్థం కావాలి. ఈ దేవుడి ఆశీర్వాదం లేకుంటే శరీరము శ్వాస తీసుకోదు కదా. మరి ఏ దేవుడి ఆశీర్వాదం ఎక్కడ నడుస్తుంది? దేవుడి ఆశీర్వాదం ఉంది కాబట్టి శ్వాస నడుస్తుంది. ఆత్మశక్తి జాగృతి అయినప్పుడు, ఈ హృదయ కమలం వికసించినప్పుడు, ఆత్మజ్యోతి దర్శించినప్పుడు మరి ఏం మనకు లభిస్తుంది? ఏమి ఉపయోగాలు ఉన్నాయి? దానికి మనకేం జరుగుతుంది అంటే, మనం ధ్యానం చేయకముందు, ఆత్మజ్యోతి దర్శించకముందు ఆనందము, నిజమైన ఆనందం దొరకలేదని అర్థమవుతుంది. కానీ మానవుడి లోపల ఉన్న శక్తి వికసించినప్పుడు, అంటే జాగృతమైనప్పుడు, మహాశక్తి కుండలి యొక్క ప్రేమ ప్రవాహం సర్వాంగాలకు, అంటే 72,000 నాడులకు ఈ శరీరం మొత్తం కాలి వేల నుంచి సహస్రదళం వరకు వ్యాపిస్తుంది. ఇది ప్రతి నాడిలో రక్త కణంలోకి ప్రవేశించడంతో ఈ శరీరం అంతా ఒక దివ్య ఆనందానుభూతి మనకు కలుగుతుంది. అప్పుడు ఈ మానవ శరీర స్పర్శ కోసం మనం పడే తపన బాహ్య స్పర్శ కంటే ఈ అంతర ఆనందమైన అనుభూతి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ విధంగా మనిషి యొక్క జీవితము రసమయంగా, ఆనందభరితంగా మారుతుంది. అప్పుడు ప్రేమమయం అవుతుంది. అప్పుడు తర్వాత కన్నులలో అంతముందున్న వెలుగు మళ్ళీ వస్తుంది. ఈ కళ్ళల్లో వెలుగు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ జ్యోతిని మనం దర్శించుకుంటామో, ఈ నామం దర్శించుకుంటామో, అప్పుడు ఈ కళ్ళల్లో జ్యోతులు మనకు కనిపిస్తాయి. ఆ జ్యోతులలోనే లీనమైపోతాం. ఇట్లా చూసినట్టే బయటకు వెళ్ళి జ్యోతులు వస్తాయి. ఇట్లా ఆ జ్యోతులలో ఇతనే చూస్తూ ఉంటే ఆనందంగా
లీనమైపోతాం. తర్వాత ముఖములో కళ వెలుగుతుంది, ముఖములో తేజస్సు వస్తుంది. అప్పటి వరకు లేదు సుఖానుభూతి, ఆత్మసుఖాన్ని మనం పొందగలుగుతాము. అప్పుడు భార్యకు భర్త దేవుడిగా, భర్తకు భార్య దేవతగా కనిపిస్తారు. అప్పుడు ఈ జ్యోతిని దర్శించుకున్న తర్వాత, నాదం విన్న తర్వాత, అప్పటి వరకు మనుషులుగా శరీరాలనే చూస్తారు. తర్వాత ఆత్మను చూస్తారు, ఈ ఆత్మను దర్శించుకుంటారు ఒకరికొకరు. ఇప్పుడు దీనికి ఉదాహరణ రామకృష్ణ పరమహంస, శారదాదేవి. వాళ్ళిద్దరూ శారదాదేవి రామకృష్ణ పరమహంసను దేవుడిగా కొలుస్తుంది. రామకృష్ణ పరమహంస శారదాదేవిని దేవతగా వాళ్ళు ఆరాధించేవారు. ఇంట్లో పిల్లలు, అత్తమామలు, ఇరుగు పొరుగు వారు అందరూ అప్పుడు దేవతగానే కనిపిస్తారు, ఆత్మగానే. దేవుడు మందిరంలో మాత్రమే ఉండడు, ఇల్లే దేవాలయం అవుతుంది. అప్పుడు ఇల్లే మనము దేవాలయంగా మార్చుకుంటారు. అప్పుడు నువ్వు ఆత్మజ్యోతి దర్శించుకున్న తర్వాత, ఆత్మ సాక్షాత్కారమైన తర్వాత నువ్వే దేవుడి అవుతావు. करने वाला भगवान के बारे में सोचो जरा। आज संभाल करने वाला विष्णु आत्मा है नाभि के पास। आज शिव बोले तो घुसा है। अब वहां से पूरा सही भारत की संस्कृति बोले तो शंकर से चलते आए सो है, वहां से आइलोर पूरे महात्मा पैदा हो गए। और आत्मा के बारे में भगवान है, सभी भगवान की आत्मा बोल के भगवान की पूजा। परमेश्वर, पांडुरंग, निराकार, निर्गुण, अविनाशी, अखंड, अमर, इतने जो नाम है जो आत्मा को दिए से पूरे ऋषि बोली। जगन्नाथ बोले तो जग का नाथ बोले तो आत्मा। ईश्वरनाथ काशी में है, ईश्वरनाथ बोले तो ईश्वर का नाथ बोले तो आत्मा। आत्मा के ईश्वर आदि बीज एक ले, तुकाराम बाबा बोला, यानी आत्मा सदाशिव, आत्मा अखंड रहने वाला, आत्मा अमर है। आत्मा को मृत्यु नहीं, शरीर को मृत्यु है। अवतारी पुरुष बोलते हैं शरीर अवतार लिया, आत्मा का अवतार नहीं, वो अखंड चलते जा रहा है। आदिनाथ गुरु जब से आत्मा ही, आत्मा को गुरु बोले सो है जगत गुरु। मेरे को बोले जगत गुरु।